షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీని గెలిపించాలని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని విజయనగర్, శుభోదయ, మాధవీనగర్, నవోదయ కాలనీలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తూ కేసీఆర్ పథకాల ద్వారా మేము లబ్ధి పొందామని, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని అంటున్నారని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ 9,000 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని అరికపూడి గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు షేర్లింగంపల్లిలోని ఆల్వెన్ కాలనీ డివిజన్లో విజయనగర్ కాలనీ, నవోదయ కాలనీ, మాధవీనగర్, శుభోదయ కాలనీ మేము పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ఒక అపార్ట్మెంట్కి పోయి ఒక ప్రెసిడెంట్ నడితే కూడా 100% గాంధీ గారిని భారీ మెజార్టీతో మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరిగింది. వార్ వన్ సైడ్ ఉన్నది. వీళ్ళంతా కూడా అన్ని అబద్ధాలు ఆడి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఏదేదో చెప్తుంటారు, కానీ పబ్లిక్లో అట్లా ఏం లేదు. చాలా బాగుంది. మా కేసీఆర్, కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు, మా గాంధీ గారు 9,000 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు, ఈ విజయనగర్ కాలనీకే మొన్న మేము ఒక 80 లక్షల రోడ్లకు ఒక 80 లక్షలు డ్రైనేజ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇక అసోసియేషన్ వాళ్ళు అందరితో మీరు కావాలంటే ప్రతి అపార్ట్మెంట్ తిరిగి అడగండి. వాళ్ళంతా కూడా మేము భారీ మెజార్టీతో గాంధీ గారికి ఓటేసి షేర్లింగంపల్లిలో భారీ మెజార్టీ చూపిస్తామని కూడా ప్రజలంతా కూడా కోరుకున్నారు. అపార్ట్మెంట్ ప్రజెంట్లు కూడా భారీ మెజార్టీతో మేము కారు గుర్తుకు ఓటేస్తామని, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. మా డివిజన్ నుంచి మేము అతి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాను.